హ్యాపీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఫౌండర్ అండ్ చైర్మన్ టి క్రాంతి కుమార్ అండమాన్ నికోబార్ దీవుల్లో జరిగిన తారా అకాడమీ నిర్వహించిన 2025 ఉగాది పురస్కారాలకు చీఫ్ గెస్ట్ గా వెళ్లడం జరిగింది. 2025 ఉగాది పురస్కారాల్లో భాగంగా తారా అకాడమీ ఈవెంట్ మేనేజ్మెంట్ మరియు వారి బృందం హ్యాపీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఫౌండర్ అండ్ చైర్మన్ టి క్రాంతి కుమార్ కి అండమాన్ ఎయిర్పోర్ట్లో బొకే ఇచ్చి ఘన స్వాగతం పలికారు. తదనంతరం 2025 ఉగాది పురస్కారాలకు వచ్చిన టి క్రాంతి కుమార్కి తారా ఆర్ట్స్ అకాడమీ అధినేత సంఖ్య రాజేష్ మరియు వారి బృందం సంస్కృతిని సాంప్రదాయంలో పూర్ణ కుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. ఉగాది పురస్కారాలను టి క్రాంతి కుమార్ జ్యోతి వెలిగించి సాంస్కృతిక సాంప్రదాయ కార్యక్రమాలని ప్రారంభించారు. తారా అకాడమీకి నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా టి క్రాంతి కుమార్ మాట్లాడుతూ అండమాన్ను టూరిజంగా, పారిశ్రామిక రంగంగా అండమాన్ నికోబార్ దీవులను అభివృద్ధి చేయాలని, అండమాన్ను మల్టీవేజ్గా డెవలప్ చేయాలని, టూరిజం ప్లేస్గా మార్చాలని, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నానని అన్నారు. అందుకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని 2025 ఉగాది పురస్కారాల్లో అండమాన్ ప్రజలకు, అండమాన్ అభిమానులకు వేదిక మీద సభాముఖంగా తెలిపారు. అండమాన్కి రావడం జరిగింది. అండమాన్కి వచ్చిన తర్వాత అండమాన్ ఎందుకు వెనకబడిందనే పాయింట్ మీద నిన్నటి నుంచి ఈ రోజు దాకా కూడా నేను చాలా వరకు ఆలోచిస్తూనే కూర్చున్నాను. ఈరోజు రావడానికి కూడా ప్రోగ్రామ్కి అందుకే లేట్ అయింది, డిస్కషన్ జరగడం వల్ల సో లేట్ అవ్వడం జరిగింది. అండ్ ఒక ప్రాంతం అభివృద్ధిలోకి రావాలి అంటే ఇన్వెస్టర్ ఎంత ముఖ్యమో గవర్నమెంట్ తాలూకు అడ్మినిస్ట్రేషన్ సపోర్ట్ కూడా అంతే ముఖ్యం. అడ్మినిస్ట్రేషన్ సపోర్ట్ మనకి దొరికినప్పుడు మాలాంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఇన్వెస్ట్ చేయడానికి ఎంత దూరం అయినా రావడానికి మేము సిద్ధంగా ఉంటాం. రెండో విషయం ఏంటంటే హ్యాపీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ పాన్ ఇండియా లెవెల్లో 5 స్టేట్స్లో మనకి ఎప్పుడూ సర్వీసెస్ ఇస్తూనే ఉన్నాయి. ఇప్పుడు అదే సర్వీసెస్ని నిరుద్యోగులుగా ఉన్న కుర్రవాళ్ళకు కానివ్వండి, కళల కోసం ఎవరైతే రెడీగా ఉంటారో వాళ్ళ కళల్ని చాటుకోవడానికి తారా ఆర్ట్స్ అకాడమీ కానివ్వండి, ప్రతి ఒక్కరూ కూడా సిద్ధంగా ఉంటాం. మరికొద్ది రోజుల్లో హ్యాపీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అండమాన్కి రాబోతుంది. అది బీటెక్ చేసిన వాళ్ళైనా, డిప్లొమా చేసిన వాళ్ళైనా, ఐటీ సెక్టర్కి సంబంధించిన వాళ్ళైనా ఎవరైనా కూడా వచ్చి ఈ జాబ్ మేళాలో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటి సర్వీసెస్ తాలూకా లిస్ట్ అనేది నేను అడ్మినిస్ట్రేషన్కి ఇవ్వడం జరుగుతుంది. అండమాన్కి ఏవైతే మళ్ళీ కావాలో, ఎందుకు మనం మాల్దీవ్స్ దాకా పోవాలి, అండమాన్ని డెవలప్ చేసుకుంటే సరిపోదా? ఖచ్చితంగా అండమాన్ని మరొక మాల్దీవ్స్గా మనం మార్చడానికి మా వంతు సాయం అన్నీ ఎప్పుడు ఉంటాయని అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం, సుస్వాగతం. ఇప్పటిదాకా అందరూ వారి ఒక టైంని ఇచ్చి ప్రతి ఒక్క కళని చూసి ధరించి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. ఎప్పుడైనా కూడా కళ అనేది ప్రతి ఒక్కరికి కనబడితేనే మీ కళని గుర్తించినట్టు అవుతుందండి. ఎప్పటికైనా కూడా కళని బ్రతికించండి. కళాకారులందరికీ మనం తోడుందాం అనే దానిగా ఇన్స్టాగ్రామ్స్లో కానివ్వండి, ఎంటర్టైన్మెంట్ జోన్లో కానివ్వండి, మూవీస్లో కానివ్వండి, ఎక్కడైనా కూడా కళాకారులందరికీ మేమున్నాం అనుకుంటూ ఏదున్నా కూడా వాళ్ళకి ఎంకరేజ్మెంట్గా బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ మన ఆడియన్స్ మాత్రమే ఉంటాం. కాబట్టి ఎప్పుడు మనం ఉంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. అన్ని కంపెనీలు ఉన్నా ఎటువంటి అహంభావం లేకుండా ఈ అండమాన్లో మొదట రోజు వచ్చేసిన వెంటనే తన వృత్తాంతాన్ని ఏ విధంగా చెప్పారంటే నేను ఒకటి చెప్తాను. అంటే ఆయన తన జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు. ఆయన చిన్నతనంలోనే తల్లిదండ్రులు పోగొట్టుకున్నారు. అయినా నిరాశ పడలేదు. ఎవరి సహాయ సహకారాలు లేకపోయినా వీధి లైట్ కింద చదివి కష్టార్జముతో ఈ రోజు ఇంత అధిపతి అయినతో నిరాకారంగా ఈవేళ మనందరి ముందు నిగర్వంగా ఉన్నారంటే అదే విధంగా మనందరం కూడా నేర్చుకోవాలని నా యొక్క భావన. ఎందుకంటే చిన్న విషయం చెప్పారు. అండమాను నికోబారు దీవులో భూతల స్వర్గము నేను అండమాన్లో దిగిన తర్వాత ఈ యొక్క స్వర్గాన్ని నా వంతు సహాయ సహకారాలు ఈ అండమాన్ అభివృద్ధికి ఏ విధంగా తోడ్పడాలంటే నేను తోడ్పడతానని చెప్పే నా 25 సంవత్సరాల మొట్టమొదటి వ్యక్తి క్రాంతి గారు ఈ రోజు మన ముందుకు వచ్చారు. కావున ఆయనకి చప్పటలతో స్వాగతం పలకాలి. ఎందుకంటే ఇలాంటి మహానుభావులు ఉంటేనే ఈ రోజు దేశంలో కాదు ప్రపంచంలో కూడా మన యొక్క కళలు, సంస్కృతి, మన భాషలు బతికడానికి కారకులైనటువంటి వారిని శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.
అదే విధంగా విలువని మీకు చెప్తున్నాం సార్. ప్రతి ఒక్కరు క్రాంతికారులని. మన క్రాంతి గారు ఈ క్రాంతికారి భూమిలో రావడం కూడా ఇది ఒక అదృష్టం సార్. ఎందుకంటే ఇక్కడ క్రాంతికారులు మీరు జైలు వెళ్ళారు కొంతమంది. నేను అక్కడ వీర సావర్కర్, గణేష్ సావర్కర్, దామోదర్ సావర్కర్ ఎందరో మహాన్ పురుషులు అనమాట జాతరను అనుభవించి ఇక్కడ అనమాట బ్రిటిష్ వారు దీంతో పోరాడి చనిపోయారు సార్. అలాంటి దాంట్లో క్రాంతి గారు అనే పేరుతో క్రాంతి గారు రావడము మరియు మనందరం ఆయనకి స్వాగతం పలికి ఈ కళాకారుల్ని ఆయన విలువని మీకు చెప్తున్నాం సార్. ప్రతి ఒక్కరు క్రాంతికారులని. మన క్రాంతి గారు ఈ క్రాంతికారి భూమిలో రావడం కూడా ఇది ఒక అదృష్టం సార్. ఎందుకంటే ఇక్కడ క్రాంతికారులు మీరు జైలు వెళ్ళారు కొంతమంది. నేను అక్కడ వీర సావర్కర్, గణేష్ సావర్కర్, దామోదర్ సావర్కర్ ఎందరో మహాన్ పురుషులు అనమాట జాతరను అనుభవించి ఇక్కడ అనమాట బ్రిటిష్ వారు దీంతో పోరాడి చనిపోయారు సార్. అలాంటి దాంట్లో క్రాంతి గారు అనే పేరుతో క్రాంతి గారు రావడము మరియు మనందరం ఆయనకి స్వాగతం పలికి ఈ కళాకారుల్ని. Hello everyone, Namaste, this is Sushmita Banerjee. Please like, comment and share and also subscribe TSR News channel. Thank you so much. Bye bye.